హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ టెస్ట్లో మనం బుమ్రా ఆధ్వర్యంలో ఒక మంచి విజయాన్ని అందుకున్నాం. సో యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు. అయితే సెకండ్ టెస్ట్ అనేది రోహిత్ నాయకత్వంలో ఉండబోతుంది. రోహిత్ శర్మ కంబ్యాక్ అవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఎక్కడ ఫిట్ అవుతాడు బ్యాటింగ్ ఆర్డర్లో, ఎలా ఉండబోతుంది, మన ప్రణాళిక ఎలా ఉంటే ఈ టెస్ట్ కూడా గెలుస్తాం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీకి మనం అర్హత సాధిస్తామా లేదా, ఇలాంటిది డిస్కస్ చేయడానికి, ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేయడానికి మనతో పాటు క్రికెట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సో ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ గెలిచాం, సూపర్గా గెలిచాం, Yes. బ్రహ్మాండం గెలిచాం. Absolutely. యశస్వి జైస్వాల్ 150 ఒక రేంజ్లో ఆడాడు. ఇప్పుడు సెకండ్ టెస్ట్కి రోహిత్ శర్మ కంబ్యాక్ అవుతున్నాడు. ఎక్కడ ఫిట్ అవుతాడు, ఏ ఆర్డర్లో ఆడతాడు అని అనుకుంటున్నాను. పర్త్ అనేది చాలా డిఫికల్ట్ సర్ఫేస్ టు బ్యాట్, ఎస్పెషల్లీ మీరు ఓపెనింగ్ చేస్తున్నారంటే. అవును. అటువంటి సర్ఫేస్ మీద కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా రాణించాడు. సో అతనికి ఇంకొక మ్యాచ్ ఆర్ ఇంకొక సిరీస్ ఓపెనింగ్గా అతనికి బాధ్యత ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కొత్త బాల్కి చాలా బాగా ఆడాడు. చాలా బాగా ఆడాడు. 2 ఇన్నింగ్స్లోనూ బాల్ని నెగోషియేట్ చేయడంలో చాలా మటుకు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతనికి రాంగ్ డెసిషన్ వచ్చింది, లేదంటే ఇంకొంచెం మంచి ఇన్నింగ్స్ వచ్చేదేమో. సో అంటే ఈ వేరే ఏదైనా సర్ఫేస్ మీద అతను ఓపెనర్గా ఆడాడు అనుకుంటే అది దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒకటి, మీరు ఫారిన్ కండిషన్స్లో ఆడుతున్నారు, సేనా కండిషన్స్లో ఆడుతున్నారు. 2, మీరు పర్త్లో ఆడుతున్నారు. సో దానికి కొంచెం విలువ అనేది పెరుగుతుంది ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్. అతను అంత బాగా ఆడగలిగాడు, జైస్వాల్ అంత బాగా ఆడగలిగాడు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో కొలాప్స్లో అవ్వకుండా ఇండియా అంత పెద్ద టార్గెట్ అనేది ఇవ్వగలిగింది ఆస్ట్రేలియాకి. సో మొత్తం బుమ్రాకి మనం ఎంతైతే క్రెడిట్ ఇస్తున్నామో అందులో ఒక 30 వంతు కేఎల్ రాహుల్కి జైస్వాల్ పార్ట్నర్షిప్ కూడా ఇవ్వాల్సిన అవసరం. 100% ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలి. సో అలాంటి పరిస్థితుల్లో యాజ్ కెప్టెన్ ప్రాబబ్లీ రోహిత్ శర్మ మైట్ థింక్, సరే కేఎల్ అండ్ జైస్వాల్ని ఓపెన్ చేద్దాం, నేను మిడిల్ ఆర్డర్లో ఆడదామని ఆలోచించవచ్చు. ఆ ఆలోచన ఎందుకు అట్లా వచ్చింది అంటున్నానంటే, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కన్నా ముందు, ఇది పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, ఒక పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. అందులో రోహిత్ శర్మ ఓపెనింగ్ రాలా. నంబర్ 4లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కోహ్లీ ఆడలేదు ఆ మ్యాచ్, నంబర్ 4లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సో అది ఒకవేళ ఇండికేషన్, ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటే అక్కడ ఓపెనింగ్ రావాలి. ఇక్కడ మధ్యలో వచ్చాడంటే కనుక ఏమైనా ఇండికేషనా, లేకపోతే ఏమైనా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగని రోహిత్ ఓపెనర్ గేమ్ తక్కువ ఆడలా. ఎస్, ఓవర్సీస్లో రికార్డ్ అంతగా లేదు అతనికి. ఒక ఇంగ్లాండ్ సిరీస్ బాగా ఆడాడు, కానీ అంతకు మించి ఓవర్సీస్లో చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. ఆస్ట్రేలియాలో అతను ఇంతకుముందు ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఓకే బాగానే ఆడాడు, బట్ దోస్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్. అతను ఆడినప్పుడు సిడ్నీలో ఆడాడు అండ్ అలాగే బ్రిస్బెన్లో ఆడాడు, కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ ఇన్ఫాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు టెస్ట్ కెరియర్లో అక్కడ కూడా 2 సెంచరీలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ అతను మిడిల్ ఆర్డర్లో కొత్తని కాదు, బట్ ఓపెనర్గా అతను చాలా బాగా ఆడాడు. లాస్ట్ ఒక 5-6 ఏళ్లలో హీ హాస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనర్స్. కానీ మోస్ట్ ఆఫ్ ద రన్స్ మీరు చూస్తే కనుక స్పిన్ ఫ్రెండ్లీ ట్రికీ కండిషన్స్లో వచ్చాయి, పేస్ ఫ్రెండ్లీ, సీమ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో రాలా. అండ్ అలాగే రాహుల్ ఇంత బాగా ఆడాడు కాబట్టి దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ గివింగ్ రాహుల్ 1 మోర్ ఆపర్చునిటీ అనేది నా ఫీలింగ్. డెఫినెట్గా ఇవ్వాలి కూడా. ఇంకోటి, ఇది పింక్ బాల్ కుకబురా బాల్తో ఏమవుతుందంటే ఆఫ్టర్ 30 ఓవర్స్ మీకు ఒక సెషన్ అయిపోతుంది, ఆ తర్వాత ఈవినింగ్ టైం అవుతుంది, సన్సెట్ టైం అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దోస్ 10-15 ఓవర్స్ కొంచెం బాల్ మళ్ళీ కదిలే అవకాశం ఉంది. బట్ ఆ 40 ఓవర్స్ తర్వాత 30 ఓవర్స్కి బాల్ కొంచెం మెత్తబడిపోతుంది, అయిపోతుంది, అక్కడ బౌలర్స్కి ఏం సపోర్ట్ ఉంటుంది, బట్ ఆ విజిబిలిటీ కండిషన్స్ అవి ఉంటాయి. ఆ 40 ఓవర్స్ తర్వాత మాత్రం మంచిగా రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది పింక్ బాల్తో. ఓకే. సో అక్కడ రోహిత్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు అతను ఆడుతున్న శైలి కానివ్వండి, అతను ఎంచుకున్న విధానం కానివ్వండి, బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో అక్కడ వెళ్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు సెహ్వాగ్ ఓపెనింగ్ చేయాలని గంగూలీ ఓపెనింగ్ పొజిషన్ వదిలేసాడు. అలాగే ఇది కూడా టేకింగ్ అ స్టెప్ ఫర్ ద టీమ్, సో దట్ టీమ్కి బెటర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. నేదర్లైన్ బెటర్గా ఆడే ప్లేయర్ ఇస్ రోహిత్ శర్మ. బాల్ ఓల్డ్ అయినప్పుడు విజృంభించి ఆడగలిగే ప్లేయర్ ఇస్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ, పంత్, నితీష్ రెడ్డి వీళ్ళందరూ కనుక కింద వచ్చి బాగా గట్టిగా ఆడారంటే కనుక ఇండియాకి పెద్ద స్కోర్ తీసుకురావచ్చు అనేది నా ఒపీనియన్. అతను ఓపెనింగ్ వస్తే కనుక దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ కేఎల్ రాహుల్ మీద కొంచెం హార్ష్గా ఉంటుంది. ఇంత బాగా ఆడి అతను ఓపెనర్గా ఉన్న అతన్ని మిడిల్ ఆర్డర్కి పంపించారు, మిడిల్ ఆర్డర్ ఆడుతుంటే టీం నుంచి బయటికి పంపించారు. అతను నువ్వు టీంలో ఉండాలంటే ఓపెనింగ్ పంపించారు, ఓపెనింగ్ బాగా ఆడినప్పుడు మళ్ళీ మిడిల్ ఆర్డర్లో పంపిస్తే కొంచెం హార్ష్గా ఉంటుంది. అదొకటే చూడాలి మరి ఎట్లా ఏం డిసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆడాడు, సో జైస్వాల్ ఉంటాడు. సో రోహిత్ శర్మ వస్తే ఎవరు టీంలోంచి వెళ్ళిపోయే అవకాశాలు? ధ్రువ్ జురేల్ అండ్ పడిక్కల్ ప్లేస్లో గిల్ అండ్ రోహిత్ శర్మ వస్తారు. వాళ్ళిద్దరూ లాస్ట్ మ్యాచ్లో ఉన్నారు. పడిక్కల్ బాగానే ఆడాడు, ఒక సెకండ్ ఇన్నింగ్స్లో మంచిగానే కాంట్రిబ్యూషన్ ఇచ్చిన. బట్ ఇక శుభ్మన్ గిల్ ఇస్ మోర్ ప్రూవెన్ నంబర్ 3గా ఆడుతూ వచ్చాడు ఈ ఇయర్. కానీ బాగా ఆడు, లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అతనికి రన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ హీ విల్ ప్లే అట్ నంబర్ 3. రోహిత్ శర్మ మైట్ బ్యాట్ అట్ నంబర్ 5. సో గిల్, కోహ్లీ, రోహిత్, రిషబ్ పంత్, ఆ తర్వాత నితీష్, ఈ సెటప్ ఉంటుంది మిడిల్ ఆర్డర్లో నా ఫీలింగ్.
సో బౌలింగ్కి వచ్చేసరికి ఏమైనా మార్పులు ఉంటుందా టీమ్ ఆర్డర్? ఒకటే మార్పు నాకు తెలిసినంత వరకు, టీమ్ మైట్ లుక్ ఎట్ అశ్విన్ ఆర్ జడేజా. ఓకే. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు సుందర్ ప్లేస్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అని చూస్తా. ఎందుకంటే పిచ్ అనేది కొంచెం డ్రైగా ఉంది. పెర్త్ కాబట్టి. అది అడిలెడ్ పిచ్ డ్రై కనిపించిన పిచ్ ఇస్ లిటిల్ డ్రైయర్. కానీ పింక్ బాల్ కొంచెం మూవ్మెంట్ ఉంటుంది. పింక్ బాల్ని ఆడడం కష్టం కాబట్టి బ్యాటింగ్ కండిషన్స్ కొంచెం ఈజీగా ఉండే పిచ్చే తయారు చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ వణికింది మన బౌలింగ్కి, మన వాళ్ళే ఇబ్బంది పడలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు యాక్చువల్లీ. సో కొంచెం వాళ్ళ బ్యాటింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా పిచ్ ఉంటుందని నా ఫీలింగ్. అలా ఉన్నప్పుడు మీకు వికెట్ టేకింగ్ బౌలర్స్ కావాలి. సో దే మైట్ కన్సిడర్ అశ్విన్ ఆర్ జడేజా ఇన్ ప్లేస్ ఆఫ్ సుందర్ ఏమో అన్నట్టు అనిపిస్తోంది ప్రస్తుతానికి. బట్ అదర్వైజ్ పెద్దగా మార్పు చేయాల్సిన అవసరం అయితే లేదు. అన్లెస్ అండ్ అంటిల్ పేసర్స్ అలిసిపోతారేమో, మనకి స్పిన్ ఉంటే బాగుంటుందని ఆలోచన వస్తే తప్ప. ఇప్పుడు సపోజ్ ఆస్ట్రేలియా టీంలో ఒకవేళ వాళ్ళు కూడా ఎనలైజ్ చేసుకుంటారు, ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ ఓడిపోయాం, స్ట్రగుల్, బ్యాటింగ్ స్ట్రగుల్ బాగా ఉంది. సో వాళ్ళు ఏమన్నా మార్పులతో వచ్చే అవకాశం? వాళ్ళకి అన్ఫార్చునేట్లీ హేజల్వుడ్ ఇస్ ఇంజర్డ్ అండ్ అతని టెస్ట్ మ్యాచ్లో లేడు. స్కాట్ బోలాండ్ మన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాడు, బాగా వేసాడు బౌలింగ్. అతనికి వేరే లెవెల్లో మంచి ఎకానమీ అండ్ రికార్డ్ ఉంది ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్లో. సో అతను వస్తున్నాడు బౌలింగ్ చేయడానికి. వెబ్స్టర్ అని చెప్పేసి ఇంకొక ఆల్రౌండర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, విచ్ మీన్స్ మిచెల్ మార్ష్ బయటికి వెళ్తాడా లేదా మిచెల్ మార్ష్ ప్యూర్ బ్యాటర్గా ఆడతాడా అనేది చూడాల్సిన ఒక క్వశ్చన్. నేదన్ మెక్స్వీని ఎవరైతే వాళ్ళకి ఓపెనింగ్ చేశాడో పెద్దగా ఆడలేకపోయాడు. సో అతను ఉంటాడా లేదా మార్నెస్ లబుషియన్ పక్కన పెట్టేసి మార్ష్ని వన్ డౌన్ ఆడించి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారో చూడాలి. వాళ్ళ దగ్గర కూడా 2 చేంజెస్, ఒకటైతే ఫోర్స్ చేంజ్, క్లియర్గా మనం బౌలర్ రావడం చూస్తున్నాం. ఇంకొక చేంజ్ కూడా కనిపిస్తుంది, ఐదర్ మెక్స్వీని కానీ లబుషియన్ కానీ మీద వెయిట్ పడుతుందా అనేది ఒక ప్రశ్న. అండ్ పింక్ బాల్ కాబట్టి వాళ్ళ బ్యాటర్స్ కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు ఆడడానికి. బాల్ విల్ స్వింగ్, బాల్ విల్ సీమ్. ఆ ఇనిషియల్ 20 overs అని ఆస్ట్రేలియా యాక్చువల్లీ లాస్ట్ ది ఎంటైర్ ప్లాట్. మీరు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూస్తే ఇండియా 150 ఆల్అౌట్ అయినప్పుడు అమరాబూతులు తిట్టాలనిపించింది. అరగంటలో మళ్ళీ మనమే పొగిడాం, అరే ఏం బౌలింగ్ బాస్, ఏమన్నా చేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో వాళ్ళ బ్యాటింగ్ అంతే అధ్వానంగా ఉంది. అండ్ దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా యాక్చువల్గా చెప్పాలంటే. పింక్ బాల్తో వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది, 12-1 రికార్డు ఉంది. బట్ ఆ ఒకటి ఓడిపోయారు బ్రిస్బెన్లో వెస్టిండీస్తో ఇయర్ స్టార్టింగ్లో. ఓకే. ఇండియాని 36 ఆల్అౌట్ చేశారు, రికార్డు గట్టిగా వాళ్ళ వైపు కనిపిస్తున్నా దే ఆర్ ఆల్సో లూజింగ్ మ్యాచెస్. దానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ నాట్ క్లికింగ్ రైట్. సో దాని మీద వాళ్ళు కూడా కొంచెం దృష్టి పెట్టాలి. సో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రజెంట్ మనం చూసుకుంటే. హేజల్వుడ్ ఇంజురీ కాబట్టి ఆడట్లేదు. స్టార్క్ ఉన్నాడు, కమిన్స్ ఉన్నాడు, మీకు మార్ష్ బౌలింగ్ వేస్తే మార్ష్ ఉన్నాడు, లేదా బౌలెండ్ వచ్చాడు, బౌలెండ్ ఉన్నాడు, వెబ్స్టర్ ఉన్నాడు, నేదన్ లయన్ ఉన్నాడు. చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఈ నీడ్ టు చాలా జాగ్రత్తగా ఆడాలండి, నీడ్ టు ప్లే రియలీ కేర్ఫుల్లీ. ఆ కేర్ఫుల్నెస్ అనేది జైస్వాల్, రాహుల్ ఎలాగైతే చూపించారో దాని తాలూకా బై ప్రోడక్ట్ మీరు చూసుకుంటే కనుక విరాట్ బాగా ఆడడానికి దోహదపడింది అది. తర్వాత మీకు సుందర్, నితీష్ లాంటి వాళ్ళు వికెట్ పడిపోతుంటే కాపాడి మళ్ళీ పార్ట్నర్షిప్ చేయడానికి దోహదపడింది అది. సో టాప్ ఆర్డర్ కనుక ప్రెషర్ అబ్జర్వ్ చేసుకుంటే మిడిల్ ఆర్డర్ విల్ స్కోర్ రన్స్. సడన్గా మీరు 10-4-2, 10-4-3కి వచ్చి ఆడాలి అంటే కనుక మిడిల్ ఆర్డర్ మీద కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉంది, దానికి మనం ఎలిజిబుల్ అంటే ఇంకో 2 టెస్టులు గెలిస్తే చాలా. ఇంకో 2 టెస్టులు గెలిస్తే ఆస్ట్రేలియా మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్కి 4 టెస్ట్ మ్యాచ్లు గెలవాలి, విచ్ ఇస్ అంత ఈజీ కాదు వాళ్ళకి. సౌత్ ఆఫ్రికా శ్రీలంకను ఒక టెస్ట్ మ్యాచ్లో ఓడించింది. ఇంకోసారి సౌత్ ఆఫ్రికా శ్రీలంకను ఆ టెస్ట్ మ్యాచ్లో ఓడించేసిందంటే శ్రీలంక ఈజ్ ఎలిమినేటెడ్ ఇమీడియట్లీ. సౌత్ ఆఫ్రికా కనుక ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి, శ్రీలంక గెలిచింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ మ్యాచ్, ఇండియాకి ఇంకా మార్గం సులువు అవుతుంది. ఓకే. ఇంకా మార్గం సులువు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కెన్ గో నంబర్ 1 రీచ్ అవ్వచ్చు అన్ని టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే. ఇండియా నంబర్ 2లో నడిపోతుంది. ఒక్క టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినాడు, పాకిస్తాన్తో సిరీస్ ఉంది, శ్రీలంకతో సిరీస్ ఉంది, డ్రా అయినా కూడా వాళ్ళు కింద పడతారు. సో లెట్ us hope. శ్రీలంక యాక్చువల్గా మంచి ఛాన్స్ ఉండేది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, వాళ్ళు 190కి ఆల్అౌట్ చేశారు, వీళ్ళు 42కి ఆల్అౌట్ అయిపోయారు. తర్వాత వాళ్ళు బాగా ఆడేసారు, వీళ్ళు బాగా ఆడినా వర్కౌట్ కాలే. సో శ్రీలంక కెన్ విన్ 1 ఆ టెస్ట్ మ్యాచ్ గెలవగలిగితే ఇంకా హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముందు కూడా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మీరు అడిగినప్పుడు 4-0 అంటున్నారంటే నేను చెప్పా 3 గెలిస్తే చాలని చెప్పా. ఇప్పుడు కూడా 3 గెలిస్తే చాలు, ఎందుకంటే మిగతా సమీకరణాలు ఆటోమేటిక్లీ విల్ ఫాలో. ఆల్రెడీ 1 గెలిచాం కదా, ఇంకో 2 గెలవాలి. సిరీస్ గెలిస్తే కనుక ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్, సెకండ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఎలా స్టార్ట్ అవబోతుంది, ఎలాంటి వ్యూహాలు పండుతారు మన వాళ్ళు, రోహిత్ శర్మ ఎక్కడ ఫిట్ అవుతాడు అనేది మనం చూద్దాం. సో దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.